3 ఎకరాల భూమి ఉంది. భూమిలో ఒక్క, కోకో, కొబ్బరి, మిరియం, క్రేపరు, పుష్షు, అవకాడో, మకడమియా ప్రధాన పంటలు ఇవి. తర్వాత మాకు వచ్చి యాలిక, లిచ్చి, రాంబూట, మిరాకిల్, నోని, తర్వాత మా సీతాఫలం, టర్మరిక్ ఇవి ఉన్నాయండి నా దాంట్లో. బ్లాక్ టర్మరిక్ కూడా ఒక 15 సెంట్లు వేసాను. ఈ సంవత్సరం తీసాను. అది కేజీ 600 చేసి అమ్ముతున్నాను రైతు వారీగా. తర్వాత మా కోకో కూడా బాగానే ఉంది. కొబ్బరి బాగానే ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ 2 ఇయర్లు కొబ్బరి ఆదాయం లేదు. మా మొత్తం డ్రిప్ ఇరిగేషన్. ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్, మిరియం, ఒక్క వేస్తున్నాను ఆర్గానిక్. మిగిలినన్ని ఫెర్టిలైజర్స్ వేస్తున్నాను. నేను కొబ్బరి వేసి 8 సంవత్సరాలు అయిందండి. కొబ్బరి వేసి కొబ్బరిలో అరటి వేసాను. అరటి ఉండగానే కోకో వేసాను. కోకో పెద్దదయ్యాక అరటి తీసాను. అప్పుడు కూడా ఒక్క కూడా వేసాను అరటిలోనే. ఒక్క పెద్దదవగానే అరటి తీసాను. ఒక్క వేసి 7 సంవత్సరాలు అయింది. కోకో కూడా లాస్ట్ ఇయర్ ఆదాయం బాగానే ఉంది. ఈ సంవత్సరం తగ్గింది. ఈ సంవత్సరం రేటు 4.50, 5.50 అంటున్నారు. లాస్ట్ ఇయర్ బాగానే ఉంది. కొబ్బరి కూడా అంతే. కొబ్బరి కూడా లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాలు ఆదాయం లేదు. ఈ సంవత్సరం కొద్దిగా బాగానే ఉంది రేటు. కొబ్బరి ఎకరానికి వచ్చి 45 మొక్కలు వేసాను. ఒక్క నాకు తెలియక కొద్దిగా ఎక్కువ వేసాను. 9, 6 పెట్టాను. 9, 9 పెట్టినట్టే సరిపోయేది. అది కొద్దిగా షేడ్ ఎక్కువైపోయింది నా దానికి. మిరియం బుష్ పెప్పర్ బాగానే ఉందండి. క్రేపర్ అయితే మరి మాది ఇంకా రాలేదు. కాపుకి ఇప్పుడే ఎక్కడన్నా ఒకటి వస్తుంది. మరి ఎట్లా మా తర్వాత క్రేపర్ కంటే చెట్టు బరగ్గా ఉండాలి. మాది అడ్వాన్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయి రిటర్న్ పడిపోతుంది తీగ. దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. యాలిక, దాల్చిన చెక్క, తర్వాత నట్మగ్ అవి కూడా వేసానండి. అవి కూడా బాగానే ఉన్నాయి. దాల్చిన చెక్క అయితే ఆల్రెడీ తడవ తీసానండి. వచ్చిందండి మాకు బాగానే. 20 చెట్లు ఉన్నాయి. నట్మగ్ అయితే 30 చెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరమే కాపు వచ్చినాయండి. అక్కడ 2-3 చెట్లు. బాగానే ఉందండి ఆదాయం. ఇప్పుడైతే నాకు కోకో, కొబ్బరి, కొబ్బరి అయితే 1,00,000 రూపాయలు వస్తుందండి. కోకో, కొబ్బరి అయితే 1,20,000 అట్లా వస్తుందండి. మిరియం ఇంకా ఆదాయం రావట్లేదండి. ఈ సంవత్సరమేనండి. అది వస్తేనే కానీ పూర్తిగా తెలియదండి నాకు. అగర్వుడ్ కూడా వేసానండి. ఒక 100 మొక్కలు. ఒక 50 మొక్కలు 4 సంవత్సరాలు అయిందండి వేసి. ఇంకొక 150 మొక్కలు 2 సంవత్సరాలు అయిందండి వేసి. ఆ 4 సంవత్సరాలు మొక్క 22, 23 అంగుళాలు చుట్టుకొలత వచ్చిందండి అది ఈ 4 సంవత్సరాల్లో. నీటి యాజమాన్యం మొత్తం డ్రిప్పేనండి. రోజు 2-3 గంటలు వచ్చి మోటార్ వదులుతూ ఉంటానండి. యాసంకాలం అయితే మా 2 రోజులకి 3 రోజులకి మాది జాయింట్ మోటార్ అండి. 2 రోజులు నాకు వెళ్తే 2 రోజులు మా బ్రదర్కి వెళ్తాయి.